ఈ ప్రార్థన ఉద్యమం అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు ఈ లైవ్ కాల్స్ ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయనట్లు, అనేకుల్ని ఆదరించినట్లు, అనేకుల్ని బలపరచుటకు, అనేకులకు దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీ నామము ఇక్కడ ఘనపరచబడునుగాక. నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కదులునుగాక. అనేకులు టీవీ చూస్తున్న వారందరిలో నీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతలు, విడుదలు, అనేకమైనటువంటి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు. నీ నామం ఎరుగని వారి మధ్య ఇంకా బలమైన కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క లైవ్ ప్రేయర్ కార్యక్రమం అంతటినీ తండ్రి మీరే ముందుని నడిపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఒక 5 నిమిషాలు వాక్యం ధ్యానించి తర్వాత లైవ్లో కాల్స్ తీసుకుందాం. చూడండి, యేసు ప్రభువారు ఆయనను నమ్మాలి. ఆయన నమ్మితే నీకు రక్షణ, ఆయన నమ్మితే నీకు విడుదల, ఆయన నమ్మితే నీకు నిత్య జీవం, ఆయన నమ్మితే ఆయన నీకు సమస్త కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి పాపముతో ఎలా జయించాలి, మరణాన్ని ఎలా జయించాలి అని ఈ లోకానికి మనుషునిగా వచ్చి ఆయన ఈ లోకంలో మన మధ్య జీవించాడండి. అయితే ఈరోజు ఎందుకు ఆయన నమ్మాలి, ఎలా నమ్మాలి అంటే యేసు బైబిల్ చెప్తుంది, ఆయన నమ్మితే నీకు రక్షణ, పాపము నుంచి రక్షణ, అపవాది నుంచి రక్షణ, భయము నుంచి రక్షణ, దుర్మార్గ చేతిలో నుంచి రక్షణ, బలాత్కారుల చేతిలో నుంచి రక్షణ. నీకు ఆయన నమ్మితే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు, ఆయన నమ్మడం వల్ల ఎన్నో మనకు మంచి కార్యాలు చేస్తాడు, ఎన్నో మనం పొందుకుంటాం. మరి ఆయన్ను ఎలా నమ్మాలి, ఎలా నమ్మాలి ఆయన అంటే అబ్రహాము ఎలా నమ్మాడండి. చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలా నమ్మాడు అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈరోజు నిరీక్షణ లేదు, అవకాశం లేదు, ఈ రోగం పోతాదనేటువంటి ఒక అవకాశమే లేదు, నీకు నిరీక్షణ లేదనుకుందాం. ఇక్కడ అబ్రహాం ఎలా నమ్మాడంటే అతనికి నిరీక్షణ లేదు, నిరీక్షణకు ఒక ఆధారం లేదు. నిరీక్షణ ఉన్నది కానీ ఆధారం లేదు. రమారమి 100 ఏళ్ల వయసు వాడు, అతని భార్య చూస్తే ఆమె కూడా గర్భఫలము మృతతుల్యమైంది, ఈయనకు వయసు గతించిపోయింది. అంటే ఇక నిరీక్షణ లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, సృష్టిలో ఎవరికి పుట్టలేదు, అంటే ఇక నిరీక్షణ లేదు. చూడు, యేసు నమ్మితే నీకు గొప్ప నిరీక్షణ ఉన్నది. చూడండి, ఇక్కడ అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. ఆధారం అవసరం లేదండి నీకు, యేసే నీకు ఆధారం. ఇక్కడ 100 ఏళ్ల వయసు వాడినప్పుడు ఎలా పిల్లలు పుడతారు? ఎవరికైనా ఇంతకుముందు పుట్టారా? ఎవరికి పుట్టలేదు. పైగా వయసు గతించిపోయింది, శారమ్మ గర్భం మొత్తతుల్యం అయిపోయింది, ఇక పుట్టే ఛాన్స్ లేదు. అటువంటి సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆధారము ఉన్నప్పుడు నిరీక్షణ కలగలేదండి, ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. ఈరోజు నీకు ఏ నిరీక్షణకు ఒక ఆధారం అవసరం లేదు, ఒక ప్రూఫ్ అవసరం లేదు. నీకు దేవుడు చేస్తాడా చేయడా అనవసరం, చేస్తాడు అంతే. ఇది జరుగుద్దా జరగదా అనవసరం, జరుగుద్ది. ఈ రోగం పోతుందా పోదా ఇంకొక ఆధారం ఉండొచ్చు. డాక్టర్లు ఇది బాగా కాదు,
ఈ అప్పులు తొలగిపోవు, నా జీవితం మారదు, నా జీవితం అంతమైపోయింది, నా జీవితానికి ఇంకో కొత్త జీవితం లేదు అంటే నీకు అనేక ఆధారాలు, ప్రూఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి అవసరమే లేదు. యేసు నీతో ఉంటే ఆయనే నీకు ఆధారం. యేసు వైపు చూడండి. పరిస్థితులు మారిపోవచ్చు, పరిస్థితులు నీకు సహకరించకపోవచ్చు, పరిస్థితులే నీకు ఎదురు తిరిగి నీతో పోరాడచ్చు, నీ ఆరోగ్యం నీకు సహకరించకపోవచ్చు. అయినా సరే యేసు నమ్మితే నీకు ఇచ్చేది గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం. ఈరోజు నన్ను అదే నడిపిస్తుంది, అదే నన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న నీవు చూడండి, ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు చూద్దాం. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం ముతతుల్యం అయినప్పటికీ కూడా శారా గర్భం ముతతుల్యం అయినప్పుడు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. దేవుడు సమర్థుడండి. ఆయన సమర్థత మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన చేస్తాడు అంటే దాని మీద నువ్వు నమ్మకం ఉంచాలి, ఆయన మీదనే ఆధారం ఉంచాలి. ఇక్కడ నిరీక్షణ, విశ్వాసం. నిరీక్షణ కలిగి ఉండాలి, దానికి ఆధారం అవసరం లేదు. దేవుని మాట చాలు, దేవుని వాక్యం చాలు, దేవుని యందు విశ్వాసం చాలు. నీకు అదే నీకు ఆధారం, ఇంక ఏ ఆధారం అవసరం లేదు నీకు. డాక్టర్ నేను బతుకొని చెప్పారా, దాన్ని ఆధారంగా చేసుకోవద్దు. యేసుని ఆధారంగా చేసుకో, యేసయ్య చెప్పిన మాటను ఆధారంగా చేసుకో చాలు. ఎందుకంటే బతకని ఎవరన్నా చెప్తారు, ఆ రోగాన్ని చూసి ఎవరైనా చెప్తారు బతకవని, కానీ దాన్ని ఆధారంగా చేసుకోక చూడండి, యేసుతో ప్రార్థన చేయి, నమ్ము, విశ్వసించు. ఆయన నీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు, గొప్ప విశ్వాసం ఇస్తాడు. ఇక్కడ అబ్రహాంకి గొప్ప విశ్వాసం. ఆయన ఏం నమ్మాడండి? వాగ్దానం చేసినటువంటి దేవుని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని వాక్కు నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఇంకా ఏది నమ్మలేదు, పరిస్థితుల్లో నమ్మలేదు. సృష్టిలో ఇది జరగదు అని ఎంతమంది చెప్పినా జరగకపోవచ్చుగాక, అయినా దాన్ని నమ్మలేదు. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ము. ఇదే నీకు ఆధారం, ఇదే నీకు ఆధారం, ఇదే నీకు ఆశ్రయం, ఇది నీకు చాలు, ఏది అవసరం లేదు నీకు ఇంకా. కాబట్టి ఈ మాటను పట్టుకోవాలా. దావీదు అంటాడు, నీవేనా ఆశ్రయం, నీవేనా ఆధారం. అబ్రహాం చూడండి ఏం చేశాడంటే, విశ్వాసము వలన బలము పొందెను. మరి పిల్లలు కనడానికి శక్తి ఎక్కడొచ్చింది? ఆ సామర్థ్యం ఎక్కడొచ్చింది? శరీరములో ఆ సామర్థ్యం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం? నీ శరీరంలో ఆ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా ఈ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలా. చూడండి, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అంటది. 1 కొరింథీ రాష్ట్ర పత్రికలో చూస్తే మనము దేన్నో ఒక ఆధారంగా చేసుకొని విశ్వాసం ఉంచుతామండి. అలా ఉండకూడదు. నిరీక్షణ కానీ విశ్వాసం కానీ ఈ లోక పరిస్థితుల మీద, ఈ లోక జ్ఞానం మీద, ఈ లోకంలో కలిగి ఉన్న విశ్వాసాల మీద, ఈ లోకంలో కలిగి ఉన్న అనుభవాల మీద ఆధారం పెట్టుకోవద్దు. నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారంగా చేసుకొనక దేవుని శక్తిని ఆధారంగా చేసుకోవాలి. దేవుని కృపను ఆధారంగా చేసుకో, దేవుని దయను ఆధారంగా చేసుకో, దేవుని మాటను ఆధారంగా చేసుకో. ఆ ఒక్క మాట చాలండి. చూడండి, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. వాళ్ళ దాసుడేమో వాళ్ళ ఇంట్లో పడి ఉన్నాడు, పాపం చాలా బాధపడుతున్నాడు. ఆయన కోసం వాళ్ళ యజమాని శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా ఒక్క మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు ఎక్కడ ఉన్నా స్వస్థపడతాడు. ఆయన దేని మీద ఆధారపడుతున్నాడండి? యేసయ్య వచ్చి ఆయన ముట్టి బాగు చేస్తే బాగవుతుందని ఆధారపడుతున్నాడు? లేదు, ఆయన మాటను ఆధారంగా చేసుకున్నాడు. ఇంకా దేన్ని ఆధారంగా చేసుకోలేదు. ఈరోజు నువ్వు దేన్ని ఆధారంగా చేసుకుంటున్నావు? నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? చూడండి,
నువ్వు అట్లా ఆధారం చేసుకుంటే ఆధారాలన్నీ కూలిపోతాయి. కాబట్టి దేవుణ్ణి తప్ప మరెవ్వరిని ఆధారంగా చేసుకోవద్దు. దేవుడిచ్చే విశ్వాసాన్ని, దేవుడు కలిగి నిరీక్షణ. చూడండి, దేవుడు అబ్రాహాముకు నిరీక్షణ ఇచ్చాడు, గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి నిరీక్షణ అంటే, శరీరం మృతశరీరమైనా సరే దేవుడు నాకు చేస్తాడు, దేవుడు చేసి తీరుతాడు, నేను దాన్ని నమ్ముతాను, ఇక దేన్ని నమ్మను. ఇది గుడ్డి విశ్వాసం కాదండి. ఇది గుడ్డి విశ్వాసం కాదు. రూఢిగా తెలుసుకొని నమ్మాడండి, విశ్వసించాడండి. ఎలా నమ్మాడంటే అబ్రాహాము, దిస్ ఈజ్ నాట్ బ్లైండ్ ఫెయిత్. చూడండి అతను ఎక్కడ ఏముందో, అతడు ఎలా తెలుసుకున్నాడంట, ఆధారం లేనప్పటికీ కూడా దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వారు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. దేవుడు ఎంత గొప్ప క్లారిటీ నీకు ఇస్తాడంటే, ఎంత గొప్పగా ఇచ్చాడంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు అబ్రాహాము. నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని దేవుడు తనతో ప్రమాణం చేసుకున్నాడు. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. ఈరోజు నువ్వు అటువంటి నమ్మకము కలిగి ఉండాలి. అటువంటి అద్భుతాలు జరగాలంటే ఇటువంటి నమ్మకాన్ని మనం చూపాలి. అబ్రహాంకి ఎంత అద్భుతం అండి, సృష్టిలో ఎప్పుడు జరగలేదు. అది సైంటిఫిక్గా కూడా చెప్పడానికి అసాధ్యం అనిపిస్తుంది, కానీ ఇది నిజము, వాస్తవం. కాబట్టి దేవుడిచ్చే విశ్వాసము నీకు సూపర్ న్యాచురల్ పవర్ ఇస్తుంది, ఊహించని కార్యాలు చేస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్ చేయకూడా నువ్వు చేయలేవు, అసలు నీ ఊహకు కూడా అందదు, నీ ఊహకు అసలు అది అర్థము కాదు దేవుని కార్యాలు. అటువంటి కార్యాలు దేవుడు నీ మధ్య నా మధ్య జరిగిస్తాడు. కాబట్టి ఏ ఆధారం పెట్టుకోదు. ఈరోజు నా భర్త లేడే అని నువ్వు బాధపడద్దు, నాకు డబ్బు లేదే అని బాధపడద్దు, నాకు ఆరోగ్యం లేదే, నా ఆరోగ్యం. పేరేం పేరు, మీ సమస్య ఏంటి? ఆ కుటుంబంలో బంధకాలు, అప్పులు, శోధనలు, బాధలు, కష్టాలు, ఆ కేసులు, ఆ పరిస్థితులు అన్నీ యేసునామములో 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 మారిపోవునుగాక. యేసునామములో పరిస్థితులన్నీ తారుమారు అవునుగాక తండ్రి. పరిశుద్ధాత్ముడా తాకండి తండ్రి కుటుంబాన్ని. ఆ దుఃఖమును విచారమును కొట్టివేసి సమాధానము సంతోషం అనుగ్రహించిన ఆయన. Holy Ghost, Holy Spirit God, Holy Spirit God, change every situation, change every situation. Stop. Stop all the demonic activities in the name of Jesus. అపవాది శక్తులన్నిటినీ బంధిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, గొప్ప నూతన ద్వారాలు తెరవండి అయ్యా తండ్రి. వాళ్ళ కుమారుడు విషయంలో, వారి భర్త విషయంలో, వారి కుటుంబ విషయంలో అయ్యా నీ హస్తం ఇప్పుడే తాకండి తండ్రి. నీ బలమైన కార్యాలు జరిగించండి నాయన తండ్రి. నీ బలమైన కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. కృప చూపు నాయన. ఇదిగో ప్రభా, నిరీక్షణ విశ్వాసము ఎంత గొప్పది నాయన తండ్రి. నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి ఆమె దర్శించిన ఆయన తండ్రి. ఇప్పుడే ప్రతి కార్యము జరుగునట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా తండ్రి. అయ్యా నూతన కార్యాలు జరిగించండి. అపవాది రాజ్యం అక్కడ కూలిపోవాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి బలంగా పనిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాధపడకమ్మా, కృంగిపోకు. దేవుడు సరే, దేవుడు నేను మీ పేరు రాసుకుంటాను. ఖచ్చితంగా రోజు ప్రార్థన చేస్తాను. లీలా కదమ్మా మీ పేరు? ఏ ఊరమ్మా? అండమాన్ నికోబార్ దీవులా? సరే, ప్రార్థన చేస్తాలేమ్మా, డోంట్ వరీ. తర్వాత కూడా కాల్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. సరే, మీరు టీవీ చూస్తున్నారమ్మా? ఎక్కడమ్మా?
రాయకుదురండి, పెద్దపేట అండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు, మీ సమస్య ఏంటి? తూటే శాంతకుమార్ అండి. తూటే వెంకట్రావు అండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. బాధలుగా ఉన్నామండి, ఇల్లు కట్టుకున్నామండి, చుట్టూ అప్పుల్లో ఉన్నామండి. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. లార్డ్ జీసస్, ఐ బ్రేక్ దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పుల ఊబిలో నుంచి, ఆ అప్పుల యొక్క సమస్యల నుంచి, ఆ బంధకాల నుంచి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మీరు టెన్షన్ పడకండి అమ్మా. ఓకే. హలో చెప్పండి అమ్మా. బాబు విషయంలో, పెళ్లి విషయంలో ప్రార్థన చేయాలండి. చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? అప్పుడే వయసు కూడా ఇప్పుడు మరి అప్పుడే ఇప్పటి నుంచి అండి సైతాను బిడ్డ పెళ్లికి అడ్డుపడుతూ ఆటంకం. సరే, పేరు చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. వర్మండి, ఆడు దేవుని బిడ్డ అండి. మీరు ఆ సైతాన్ని నశింపజేసి ఆ బిడ్డ మరి దేవుడే సైతాన్తో యుద్ధం చేసి సైతాన్ని నశింపజేసి వివాహం జరిగించాలండి. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వర్మ కుమారుడు విషయంలో ప్రార్థన చేస్తున్నా. గొప్ప కృప చూపు నాయన. ఆటంకపరిచి అపవాదిని కూల్చివేస్తున్నాను. వివాహానికి ద్వారములు తెరవబడునుగాక. వివాహము త్వరగా జరుగుటకు యేసయ్యా నీ హస్తము చాపు నాయన. ఇదిగో నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏ ఊరమ్మ మీది? ఓకే మా, ప్రార్థన చేశాను, విశ్వాసం ఉంచండి. హలో టీవీలో ప్రోగ్రామ్ వస్తుందండి. చెప్పండి అమ్మా, చెప్పండి. కొంచెం మాకు కూడా కుటుంబంలో ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉందండి. పేరులో పెట్టండి. నాకు 2 పిల్లలు, బాబు పాప. మీ పేరేం పేరమ్మా? నా పేరు సుజాత అండి. సుజాత. ఓకే. మా తర్వాత కాల్ చేయండి, మీకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఎంతో మంది నాయన అప్పుల్లో ఉన్నారు ప్రభా. తండ్రి మార్గము తెరవండి, మార్గము చూపండి. అప్పులు తీర్చుటకు అయా తిరిగి ఫైనాన్స్ రిలీజ్ చేయి నాయన తండ్రి. అయా ప్రభా, నీవు తెరవగా ఎవరు మోయలేరు ప్రభా తండ్రి. ఇదిగో వారి సమస్య తొలగిపోవునుగాక యేసు నామములో. Release them. Lord, I release the financial blessing in their family right now. Lord, release them, Lord Jesus. అయా నీ కృప చూపి తండ్రి గొప్ప కార్యం చేయి నాయన. నీ మహిమ కార్యాలు జరిగించండి కుటుంబములో. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎవరి నుంచి మాట్లాడుతున్నారమ్మా, కాల్ చేస్తున్నారు? నంద్యాల నుంచి బ్రదర్. నంద్యాల, కర్నూలు జిల్లా నంద్యాల. ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మా. డోంట్ వరీ, మీ పేరు రాసుకున్నాను, ప్రార్థన చేస్తాను. డోంట్ వరీ. మా అమ్మగారికి నాన్నగారి మధ్య కూడా కొంచెం అసమాధానం ఉందండి. వాళ్ళ మధ్య ఇప్పుడు కూడా. ఓకే, ప్రార్థన చేస్తాలేమ్మా, డోంట్ వరీ. ఓకే. హలో చెప్పండి. ఏం పేరా మీ పేరు? రమేష్ అండి. ఏం ఆపరేషన్ అయిందండి రమేష్ గారు? నాకు ఎన్నుకోసం ఆపరేషన్ చేశారు. కాళ్ళలో తిమ్ముర్లు, అరికాళ్ళు. నడవలేకపోతున్నారా? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు రమేష్ గారు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడా, ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చేపెట్టుకోండి. దేవుని హస్తం నీ మీద పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు, ఆయన కదులుతున్నాడు. ఆయన శక్తి చాలా గొప్పది. ఊహించని కార్యాలు ప్రభువు నీకు చేస్తాడు. కుంగిపోదు. హల్లెలూయా. కారులో తిమ్మిని బంధిస్తున్నాను యేసు నామములో. తండ్రి, ఆ వెన్నపూస ఇప్పుడే జీవాన్ని ప్రకటిస్తున్నాను, నీ పునరుత్థాన శక్తిని ప్రకటిస్తున్నాను. యేసు నామములో జీవము, నడుచుటకు శక్తిని ప్రకటిస్తున్నాను యేసు నామములో. అయ్యా నీ కృప కలుగును గాక. యేసయ్యా సహాయం చేయండి. రమేష్ నశించండి. నీ పరిశుద్ధమైన రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. హల్లెలూయా. నడవలేనిటువంటి వ్యక్తి అయ్యా ఇప్పుడే నడుచున్నట్లు ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో తిమ్మిర్లు బంధిస్తున్నాను అయ్యా తండ్రి.
అయా ఎక్కడ ఏ బలహీనత ఉన్నా నీవే మా బలహీనతలు భరించావు నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. గ్రూప్ ప్రేయర్ చేస్తామండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్లో ఎంతమంది ఏకీవిస్తున్నారో, ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, వారు ఏ సమస్యతో బాధపడుచున్నా ఇప్పుడే పరిశుద్ధాత్ముడా నీ శక్తి వారిని తాకమని వేడుకుంటున్నాం, నీ ప్రభావము వాళ్ళకి వెళ్ళమని వేడుకుంటున్నాను. అయా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా తండ్రి, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, బీపీ షుగర్లతో బాధపడుతున్నవారు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఇప్పుడే టచ్ దెమ్ అండ్ రిలీజ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గర్భఫలాలు తెరవబడును గాక తండ్రి. అప్పుల ఊబిలో ఉన్న వారి కొరకు, అయా కష్టాల్లో బాధల్లో కేసుల్లో ఉన్న వారి కొరకు యేసు నామములో రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ కృప కలుగును గాక తండ్రి. అలాగే ప్రభా తండ్రి, ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికీ అయా తండ్రి ఏకీవిస్తున్నారా ఇప్పుడే పరిశుద్ధాత్మడా మీరు పని చేయండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. ఇది గొప్ప నిరీక్షణ వారికి దయచేయండి ఆయన. గొప్ప గొప్ప కార్యాలు జరిగించి నీ నామం మహిమ పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరి మీద తండ్రి అయా నీ ప్రత్యక్షత, నీ వెలుగు కలుగు, చీకటి పారిపోవాలి తండ్రి. తాగు నుంచి విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. అనేక రకమైనటువంటి చెడు అలవాట్ల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీ రక్షణ కలుగును గాక, మారు మనసు అయా లేని వారికి మారు మనసు కలుగును గాక యేసునామం తండ్రి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిలో గొప్ప గొప్ప జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. దేవుని మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి, సహకరించండి, పాలిభాసులు అవ్వండి. ప్రతి శుక్రవారం 4:30 గంటలకి ప్రోగ్రాం వస్తుంది. తప్పక చూడండి, తెలియని వారికి పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యలో మీరందరూ తప్పక పాలిభాసులు కండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.